భారత 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ యుయు లలిత్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈ ఉదయం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జస్టిస్ లలిత్ చే ప్రమాణం చేయించారు. నిన్న పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ స్థానంలో లలిత్ నియమితులయ్యారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు పాల్గొన్నారు. జస్టిస్ లలిత్ ఈ ఏడాది నవంబర్ 8 వరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. విస్తృత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని చెబుతున్నారు. ఇట్టి కేసు ఉచిత వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఉచిత ఇస్తే కేటాయింపు సంస్థలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ లో పొడిగించబడిన చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ ను హోంమంత్రి మహమూద్ అలీ స్థానిక ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో కలిసి ప్రారంభించారు. ఈ ఫ్లైఓవర్ ను 45 కోట్ల రూపాయల వ్యయంతో 674 మీటర్ల మేర పొడిగించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్, వరంగల్, విజయవాడ హైవేల మీదుగా రాకపోకలు సాగించే వాహనదారులకు సమయం ఆదా కానుందని తెలిపారు. స్థానిక ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోనున్నాయని తెలిపారు. వ్యవసాయం, సాగునీటి రంగాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతిని పరిశీలించేందుకు రాష్ట్రానికి వచ్చిన రైతు సంఘాల నేతలు ఈ ఉదయం ప్రగతి భవన్ ను సందర్శించారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో తీసుకున్న చర్యలపై రూపొందించిన డాక్యుమెంటరీని రైతు సంఘాల నేతలు వీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధ్యక్షతన ఏర్పాటైన రైతు సదస్సులో వారు పాల్గొన్నారు. దేశంలో వ్యవసాయ రంగంలో నెలకొన్న పరిస్థితులు, తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలు, వ్యవసాయ అనుబంధ రంగాల పురోభివృద్ధి తదితర అంశాలపై ఈ సదస్సు చర్చిస్తోంది. 26 రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన గణేష్ విగ్రహాల స్థానంలో మట్టి వినాయకులను ప్రతిష్ఠించాలని ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ ఏడాది కూడా మట్టి వినాయక విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తోంది. నగరంలో 39 చోట్ల ఈ పంపిణీ కార్యక్రమం ఈ నెల 30 వరకు కొనసాగనుంది. ఇందులో భాగంగా రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి ఈ ఉదయం సికింద్రాబాద్ గణేష్ ఆలయం వద్ద మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పోటీ పరీక్షల పుస్తకాలను మంత్రి కేటీఆర్ హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 8 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రగతి పథంలో నడిపించిందన్నారు. సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యమిచ్చి 46,000 చెరువులను పునరుద్ధరించామని, దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు అనవసర విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 2న యాదాద్రి లక్ష్మీ నరసింహుడి చింత నుంచి ప్రారంభమైన పాదయాత్ర భద్రకాళి అమ్మవారి దర్శనంతో కాసేపటి క్రితం ముగిసింది. ఈ ఉదయం మామనూరులో బండి సంజయ్ పాదయాత్ర నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ తదితరులు బండి సంజయ్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు.
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా బీజేపీ హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం వేదికగా ఈ మధ్యాహ్నం భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిసేపటి క్రితం జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈ మధ్యాహ్నం హెలికాప్టర్లో వరంగల్ కు చేరుకుంటారు. వరంగల్ బాలసముద్రంలోని తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ వెంకట నారాయణ నివాసానికి వెళ్తారు. బండి సంజయ్ తో పాటు పార్టీ నేతలతో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 4 గంటల నుంచి 5 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. సభ ముగించుకొని తిరిగి హైదరాబాద్ చేరుకున్నాక జేపీ నడ్డా పార్టీ నేతలతో సమావేశమవుతారు. సినీ కథానాయకుడు నితిన్ ఈ రాత్రి నడ్డాతో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఖాదీ ఉత్సవం ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.